మీ పేరే? నా పేరు నాగేష్. నాగేష్. ఎక్కడ మీరు ఎక్కడ వేసారు ఓట్లు ఈసారి? ఇక్కడే తెలంగాణ తెలంగాణ ఈ గౌలిగూడ ఇదే ప్లేస్లో వేసారు. అంబర్పేట నియోజకవర్గం అంబర్పేట. ఓకే. ఇక్కడే ఎక్కువ నిమ్మలగడ్డలో ఉంటాను నేను. నిమ్మలగడ్డలోనే ఈ నియోజకవర్గంలోనే వేస్తాను. ఎక్కువ చెప్పుల బజార్లో నాది చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ఇక్కడ చపల్ బజార్లో ఇక్కడే ఉంటుర్రు. ఇప్పుడు మన వేసిన ఓట్లలో ఎవరికి వేసారు మీరు? నేను బీజేపీకి ఉంటాను ఇప్పుడు. బీజేపీ కోట వేసారా? ఎందుకు కేసీఆర్ ఇట్లా నిన్న మన చాలా వరకు చేసిండు కదా, ఇప్పుడు వాళ్ళకి ఎందుకు వేయలే? కేసీఆర్ ఒక్క దిక్కు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. కేసీఆర్కి వేయచ్చు కాదంట్లా, కానీ కొన్ని మాటలు కేసీఆర్ది నచ్చలేదు నాకు. ఎందుకంటే నేను బ్యాచ్లేరు, నాకు ఎవరు లేరు వెనక ముందు. నాకు ఒక రేషన్ కార్డు లేదు, ఓటింగ్ మాత్రం తీసుకుంటారు. ఒక రేషన్ కార్డు లేదు, ఒక పింఛన్ లేదు. 69 సంవత్సరాల వయసు. నేను కుకింగ్ పని చేస్తా. అందరూ ఉంది కానీ సంపద అందరికి పోయింది. అది ఎవరు కావాలి? ఒక ఓటింగ్ కార్డు ఓటింగ్ అన్నీ వేయించుకుంటారు కానీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు ఒంటరిగా జీవితం. దానికి నాకు పింఛన్ అన్న అయిపోయాలా, కనీసం రేషన్ కార్డు అన్న అయిపోయాలా ఉంది, కానీ అది నాకు మోసం చేసింట. 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. రేవంత్ అని వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి సార్ అయినా అంతే, కేసీఆర్ సార్ అయినా అంతే. ఎవరు వచ్చినా మా అలాంటి వాళ్ళు కాదు, వచ్చే బీహార్ వాళ్ళకి, ఒరిస్సా వాళ్ళకి, ఇంకొకళ్ళు ఉన్నారు ఇక్కడ దాట్కొండూరు అని, మళ్ళీ యూపీ వాళ్ళకి మేలు చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి డబల్ ఇల్లు ఎవరికి ఇచ్చిండ్రు? ఎవరికి ఇచ్చిండ్రో కూడా అర్థం కాదు. నాలాంటి వాళ్ళకి ఏమన్నా ఇచ్చిండ్రా? పుట్పాటి మీద కొనుక్కోవాలి, పుట్టిమైన పని చేయాలి, పుట్టిమైన మీద తినాలి. మాలాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు? కుకింగ్ పని చేస్తాను, వంట పనులు చేస్తాను. నాలాంటి వాళ్ళకి ఏం లేదు, ఎక్కడన్నా పోతే ఏదైనా 300-400 ఇచ్చి చేసి వస్తా, బతుకుతా సార్. అది నాకేం లేదు. మాలాంటి వాళ్ళకి ఏం చెప్పినా పట్టించుకో. కేసీఆర్ సార్కి ఇల్లు ఎట్లా లేదు, నెలకు ఎంత తీసుకుంటారో జీతం తెలియదు, కానీ ఇల్లు ఎట్లేదు. ఆ సార్కి ఇల్లు లేదు, సొంతం ఇల్లు నుండి డిసెంబర్ పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో చదువుతాను డైలీ. అక్కడ వేస్తాడు. ఎట్లా ఇల్లే సార్? ఇల్లు ఎందుకు లేదు? మాలాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు? ఆయనకే ఇల్లు లేదంటే మాలాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు? ఇదే నా ప్రాబ్లం. వాళ్ళతో మేము ఢీ కొట్టుకోలేం, వాళ్ళతో మేమేం చేయలేం. మేము మామూలు మనుషులం, కష్టపడితే బతుకుతాం. నెలకు రోజుకు 100, 50, 150 కమాయించుకొని. ఒక్కొక్కసారి పేపర్లో చదివితే బాధకరం, ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ మాలాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకోరు, ఎవరు అడగరు కూడా. ఇదేదో మీరు అన్షార్ట్గా తగిలింది కాబట్టి ఏదో 2 మాటలు చెప్పినా నాకు చేతనని మట్టుకు నేను తప్పుగా అనుకో. చిన్నప్పటి నుంచి చూసిన కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా 5 నెలలు 6 నెలల కంటే ఎవరు వైశాఖ రెడ్డి తప్ప. వైశాఖ రెడ్డి ఎట్లా చేసినో ఢీకొన్నాడో ఎవరితోనో ఏమో అర్థం కాలేదు. ఆయన చెప్తే కాంగ్రెస్ పార్టీలో ఎవరు సంవత్సరాలు చేసిన వాళ్ళు లేదు. చెన్నారెడ్డి జమానా నుంచి చూస్తున్నారు 68 నుంచి. ఆయన కూడా చేయలేదు. 5 సంవత్సరాలు ఎవరు పరిపాలన చేయలేదు. వీళ్ళు చేస్తారని గ్యారంటీ. రేషన్ కార్డు, ఓటింగ్ కార్డు పోతే ఏది పోయినా కూడా ఇవ్వాల. ఏడు ముద్ర తీసుకుంటారు. ఏడు ముద్రతోని ఆధార్ కార్డు పోయినా ఇవ్వాల. మెయిన్ ఏడు ముద్ర, కంటి రెప్పలు అవన్నీ ఉంటాయి. అవి పోతే ఇవ్వాలి కదా సార్. ఆఫీస్కి వెళ్తే నాకు తెలియదు, నెంబర్ చెప్పు ఆధార్ కార్డు. నెంబర్ ఉంటే మీరు ఇచ్చేది ఏంది? ఏడు ముద్ర ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? ఇలాంటి చాలా ప్రాబ్లం ఉంటాయి మాలాంటి వాళ్ళతో. చెప్పుకుంటే లేదు, పోయింది. ఓటింగ్ కార్డు, ఆధార్ కార్డు పోయింది. ఏడు ముద్ర వేయించుకోమని అడిగినా, మహబూబాబాద్లోకి వెళ్ళినాము, ఈ సేవలోకి వెళ్ళినాము, ఎక్కడికన్నా వాళ్ళు మనకి ప్రశ్న ఇవ్వట్లేదు. చన్నాడు అంటారు. ఆధార్ కార్డు నెంబర్ చెప్పు. ఆధార్ కార్డు నెంబర్ ఉంటే ఎవరైనా ఇస్తారు. ఎన్ని ఏమైనా ఏ పార్టీలు వచ్చినా మీలాంటి సామాన్యులను ఏ ప్రభుత్వం పట్టించుకోదని చెప్పేసి చెప్తారు. అంతేకాండి మించి ఎవరికి న్యాయం చేయరు. ఏదో మేము బతుకుతున్నామంటే బతుకుతున్నాం అంతే. ఇప్పటికైనా ప్రభుత్వాల గురించి నీకు ఇంకేమైనా చెప్పేది ఉంటే చెప్పు. మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు, నాకు కాకపోయినా ఎవరికైనా సరే కొంచెం ప్రాబ్లం ఉంటే బీదోళ్ళకి ఏమన్నా న్యాయం చేయమను అంతే. ఓటింగ్ కార్డు ఏదైనా ఆధార్ కార్డు కానీ దగ్గరుండి ఇప్పి మనం 10 సార్లు ఎమ్మెల్యే సార్ వెనకాల తిరిగితే దొరుకుతాడో దొరకడో తెలియదు. ఆడ పోయినాము అంబర్పేటలో వెంకటేశ్వరరావు సార్కి, ఎమ్మెల్యే వెంకటేశ్వర సార్కి వెళ్ళాము, కలవలేదు. ఆయన ఇప్పిస్తానని అన్నారు అందరూ. చాలా మంచివాడు అంటారు, బీదలకు మంచిగా చేస్తారంటారు టీఆర్ఎస్ పార్టీలో. కానీ ఆయనకు కలవటానికి కూడా మాతో అంటే మాకు అంత స్తోమత ఉండాలి కదా. అదే నా ప్రాబ్లం. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయన ఒక్కనే కాదు. నేను కేసీఆర్ సార్ వీళ్ళకి ఇలా పంటలేదు, వీళ్ళు నాలాంటి వాళ్ళని పట్టించుకోవాలి.